హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈ రోజు మనం చూడబోతున్న ఫోన్ వచ్చేసరికి వివో S2. ఇందులో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి, అండ్ ఈ ఫోన్ అసలు ఆ ప్రైస్ కి వర్తా కాదా, ఇవన్నీ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఛానల్ కూడా చెక్అవుట్ చేసి ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సర్ఫ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే ముందుగా మొబైల్తో పాటు USB to Type-C కేబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ కేస్ అండ్ ఆల్సో ప్రీ అప్లైడ్గా స్క్రీన్ గార్డ్తో వస్తుంది. అండ్ ఛార్జింగ్ బ్రిక్ వచ్చేసరికి 44 వాట్ ఛార్జింగ్ బ్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ కొంచెం పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి టోటల్గా బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే బాక్స్లో ఏది స్కిప్ చేయట్లేదు. అండ్ మూవింగ్ టు కలర్స్, ఇది టోటల్ 3 కలర్స్లో వస్తుంది. వైట్, బ్లూ అండ్ బ్రౌన్ కలర్స్తో వస్తుంది. అండ్ మూవింగ్ టు బాడీ వెయిట్, ఇది అరౌండ్ ఒక 197 grams బాడీ వెయిట్తో అయితే వస్తుంది. అండ్ సిమ్ ట్రే చూసుకుంటే డ్యూయల్ సిమ్ కార్డ్ ఆప్షన్తో అయితే వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మెమరీ కార్డ్ అయితే యూజ్ చేయడానికి ఉండదు. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే సైడ్స్ మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ బ్యాకే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి వీళ్ళు ప్రొటెక్షన్ ఏంటనేది మెన్షన్ చేయలేదు, కానీ స్టాండర్డ్ ప్రొటెక్టివ్ గ్లాస్ అని మెన్షన్ చేశారు. బట్ ఇది మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేట్తో అయితే వస్తుంది. అంటే సడన్ డ్రాప్స్కి ఇది సర్వైవ్ అవుతుంది. అండ్ మూవింగ్ టు IP రేటింగ్, ఇది IP68 అండ్ 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. మూవింగ్ టు డిస్ప్లే 6.83 ఇంచెస్ 1.5K అల్ట్రా HD AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి థిన్ అండ్ లాంగ్ షేప్లో అయితే ఉంటుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి అరౌండ్ ఒక 91.4% అయితే స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది. అండ్ డిస్ప్లే డెన్సిటీ చూసుకుంటే మనకి 449 PPA డిస్ప్లే డెన్సిటీ అయితే ఉంది. అండ్ ఆల్సో HDR సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈవెన్ వైట్ వాల్ N1 సపోర్ట్ కూడా ఉంది. అండ్ నేను అనలైజ్ చేసిన రివ్యూస్లో అయితే కలర్స్ అండ్ సాచురేషన్ బాగానే మెయింటైన్ అయినాయి. అండ్ మూవింగ్ టు పీక్ బ్రైట్నెస్, ఇది 3000 nits పీక్ బ్రైట్నెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మూవింగ్ టు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ మూవింగ్ టు స్పీకర్స్, ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ ఆల్సో వాల్యూమ్ బూస్ట్ వచ్చేసరికి మనకు అప్ టు 200% వరకు అయితే వాల్యూమ్ బూస్ట్ అయితే ఉంది. స్టీరియో స్పీకర్ అవుట్పుట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ మూవింగ్ టు పర్ఫార్మెన్స్, ఇందులో MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్తో కంపేర్ చేయాలంటే 7S Gen 3, 7S Gen 4 ప్రాసెసర్తో ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఆల్సో రియల్ టైంలో అయితే ఆప్టిమైజేషన్ అంత బాగలేదు వివో వాడిది. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో చూసుకోవాలంటే మనకి వివో V60 ఫోన్ ఉంది కదా, అందులో మనకు ఆప్టిమైజేషన్ అయితే ఈ ప్రాసెసర్తో బాగా చేయలేదు. ఈ ప్రాసెసర్ డైలీ టాస్క్ కూడా బాగా సఫర్ అవుతుంది. గేమింగ్ అలాంటివి అయితే ఇందులో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మామూలు టాస్క్లు వాడేటప్పుడు కూడా అప్పుడప్పుడు ల్యాగ్ అవుతుంది మనకి ఫోన్ అయితే. అండ్ మూవింగ్ టు BGMI సపోర్ట్, ఇది స్మూత్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ AnTuTu స్కోర్స్ చూసుకుంటే AnTuTu స్కోర్ వచ్చేసరికి అరౌండ్ ఒక 9.4 million వరకు అయితే AnTuTu స్కోర్ అయితే చేసింది. అండ్ CPU థ్రాట్లింగ్ వచ్చేసరికి 93.5 నుంచి 94% వరకు CPU థ్రాట్లింగ్ అయితే స్కోర్ చేసింది. అండ్ ఆల్సో వేపర్ ఛాంబర్ కూలింగ్తో కూడా తెస్తున్నారు ఈ ఫోన్ని. 3800 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. అండ్ మనం గేమింగ్ ఆడేటప్పుడు మనకి 10 minutes తర్వాత ఈజీగా ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ అవుతాయి గేమ్లో. అండ్ మూవింగ్ టు ర్యామ్ అండ్ స్టోరేజ్, ఇది LPDDR4X ర్యామ్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ టైప్తో అయితే వస్తుంది. అండ్ మూవింగ్ టు కెమెరాస్, ఇది డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 MP విత్ అపర్చర్ 1.8 అండ్ 2 MP డెప్త్ సెన్సార్, ఇది ఉన్నా లేనట్టే ఆక్సిలరీ లెన్స్గా పిలుస్తున్నారు ఈ కెమెరాని. అండ్ మెయిన్ కెమెరాకి సెన్సార్ యూజ్ చేసింది వచ్చేసరికి సోనీ IMX852 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే 32 MP విత్ అపర్చర్ 2.0 అండ్ ఆల్సో వివో వాళ్ళు ఎప్పటి నుంచో తెస్తున్న ఆరా లైట్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా డీటెయిల్స్ చూసుకుంటే పర్వాలేదు, డే టైంలో అయితే బాగానే పర్ఫామ్ చేసింది. బట్ కొన్ని ఫొటోస్లో అయితే మనకి సాఫ్ట్నెస్ ఈజీగా నోటీస్ అవుతుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ చూసుకుంటే పోర్ట్రేట్ షాట్స్ ఈజీగా మనకి ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ మీకు ఈ ఫోన్ నుంచి డీసెంట్ ఫొటోస్ కావాలనుకుంటే మనకి మామూలు కెమెరా ఫొటోస్ అయితే బాగున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగాలేదు. అండ్ బొకే వీడియోకి కూడా సపోర్ట్ చేస్తుంది. కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే వీళ్ళే సజెస్ట్ చేస్తారు బొకే వీడియోకి. అండ్ నైట్ టైం ఫోటోగ్రఫీ చూసుకుంటే వీళ్ళు మనకు RR రింగ్ లైట్ ప్రొవైడ్ చేశారు కదా, ఆ RR రింగ్ లైట్ యూజ్ చేసి ఫొటోస్ తీస్తుంటే బాగానే వస్తుంది. బట్ RR రింగ్ లైట్ లేకుండా తీస్తే మాత్రం డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. అంటే RR లైట్ ఉన్నా కూడా పెద్ద డీటెయిల్స్ ఏం కనపడవు, ఓకేష్గా కనిపిస్తాయి మనకి ఫొటోస్ అన్ని. ఈవెన్ పోర్ట్రేట్స్ కూడా అంతే, డే టైంలోనే ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుందంటే ఇంకా నైట్ టైం చెప్పక్కర్లేదు, అసలు డీటెయిల్సే సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు. అండ్ సెల్ఫీ కెమెరా డే లైట్లో చూసుకుంటే డే లైట్లో బాగానే పర్ఫామ్ చేసింది. బట్ లో లైట్ ఫోటోగ్రఫీ వచ్చేసరికి అంత బాగాలేదు. బట్ డీటెయిల్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి నైట్ టైంలో. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా అంతే, ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుంది బోత్ డే టైమ్ అండ్ నైట్ టైం. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి మనం వీడియో వచ్చేసరికి 1080p 30 fps అండ్ 4K 30 fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరాలో స్టెబిలైజేషన్ పర్వాలేదు, బాగానే ఉంది.
అండ్ డీటెయిల్స్ కూడా పర్వాలేదనే చెప్పొచ్చు. ఇది ఓన్లీ డే టైంలో నేను చెప్పేది. అండ్ మూవింగ్ టు సెల్ఫీ కెమెరా, ఇది వీడియో రికార్డింగ్ వచ్చేసరికి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080pలో కూడా 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాలో ఎలాంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి మనకు ఆ షేకీనెస్ అయితే నోటీస్ అవుతుంది వీడియో తీసేటప్పుడు. ఈవెన్ డీటెయిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా నైట్ టైం వీడియోగ్రఫీ చెప్పక్కర్లేదు. డే టైంలోనే ఇలా ఉందంటే నైట్ టైంలో అసలు డీటెయిల్స్ అయితే కనిపించవు. అండ్ నైట్ టైం బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాయిస్ అయితే ఎక్కువ నోటీస్ చేస్తారు మీరు డే టైం కన్నా. అండ్ 30,000 ప్రైస్ బ్రాకెట్లో ఈ కెమెరాస్ బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ మూవింగ్ టు డైలర్, ఇది వీళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది. కాల్ రికార్డ్ చేసుకుంటే అవతల పర్సన్కి ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే వెళ్ళదు. మూవింగ్ టు బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. అండ్ వైఫై వర్షన్ చూసుకుంటే వైఫై 6తో వస్తుంది. అండ్ ఐఆర్ బ్లాస్టర్ ప్రొవైడ్ చేయలేదు, ఎన్ఎఫ్సితో అయితే రాదు. అండ్ మూవింగ్ టు బ్యాటరీ, ఇది 7050 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ మూవింగ్ టు ఛార్జింగ్ స్పీడ్, ఇది 44 వాట్ ఛార్జింగ్ స్పీడ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 0 to 100 ఫుల్ ఛార్జ్ అవడానికి ఇది అరౌండ్ ఒక 1 hour 32 minutes అయితే టైం తీసుకుంటుంది. అండ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ పర్వాలేదనే చెప్పొచ్చు. ఈవెన్ మీరు కొంచెం హెవీ యూజర్ అయినా ఫుల్ వర్కింగ్ డే ఈజీగా అయితే బ్యాటరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఏ ఫీచర్స్ లైక్ సర్కిల్ టు సెర్చ్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ మూవింగ్ టు సాఫ్ట్వేర్, ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. అండ్ Origin OS 6తో వస్తుంది. అండ్ అప్డేట్ పాలసీ చూసుకుంటే 3 years వరకు నార్మల్ అప్డేట్స్ అండ్ 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. అండ్ మూవింగ్ టు ప్రైసింగ్, ఇది టోటల్ 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. 8GB RAM 128GB స్టోరేజ్ వచ్చేసరికి 39,999 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ 8GB RAM 256GB స్టోరేజ్ వచ్చేసరికి 44,999 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ ఈ ప్రైస్కి ఈ ఫోన్ని కొనొచ్చా లేదా అని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసి తెలుసుకుందాం. ముందుగా ప్లస్ పాయింట్స్ చూసుకుంటే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన IP రేటింగ్ ఫస్ట్ ప్లస్ పాయింట్. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ చూసుకుంటే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ. అండ్ యావరేజ్ పాయింట్ చూసుకుంటే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరాస్. అండ్ మూవింగ్ టు మైనస్ పాయింట్స్, ఇందులో ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్. అండ్ సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి బ్లోట్వేర్. ఇందులో బ్లోట్వేర్ అయితే చాలా ఉంది, UI ఎక్స్పీరియన్స్ మొత్తం పాడు చేస్తుంది ఆ బ్లోట్వేర్. అండ్ థర్డ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు యూజ్ చేసిన డిస్ప్లే ప్రొటెక్షన్ అనేది ఏంటని కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. నేను అనుకోవటం అయితే కార్నిక్ గొరిల్లా గ్లాస్ కాకుండా స్కాచ్ సెన్సేషన్ కానీ డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ కానీ యూజ్ చేశారనుకుంటున్నా. సో ఓవరాల్గా ఈ ఫోన్ ఆ ప్రైస్ కొనొచ్చా లేదా అంటే వద్దనే చెప్తాను నేను. అండ్ దీనికన్నా బెటర్ చాయిస్ ఏంటి బ్రో అంటే, బెటర్ చాయిస్ అయితే పోకో X8 Pro దీనికన్నా చాలా బెటర్ చాయిస్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో Vivo S2 పైన. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.